దేశ రాజకీయాల్లో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలనం సృష్టించబోతున్నారా? చట్టసభలకు ఆదర్శంగా నిలవబోతున్నారా? శాసనసభ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం ఎప్పటినుండో వార్తల్లో నిలుస్తూనే ఉంది. దీనిపై బీఆర్ఎస్ కోర్టు తలుపు తట్టడం, ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండడం, ఫిరాయింపులకు సంబంధించి అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ, నిబంధనల ప్రకారం మేం నడుచుకుంటాం, నేను తీసుకునే నిర్ణయం రాబోయే కాలంలో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ అందరిలో ఉండేది. కానీ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి సూచనలు కూడా తీసుకోవాలి కాబట్టి స్పీకర్ ఇప్పటి వరకు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆయన ఒక చారిత్రాత్మకమైన తీర్పు దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. నిజానికి స్పీకర్ అధికారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునేందుకు లేదు. ఎమ్మెల్యేల అనర్హతపై పలానా సమయంలోగా లేదా ఇంత గడువుల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ రూల్ బుక్లో ఎక్కడా లేదు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం పార్టీలకు, ఎమ్మెల్యేలకే కాదు, చివరికి కోర్టులకు కూడా లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని స్పీకర్ కాలయాపన చేయొచ్చు. ఒకవేళ కోర్టు చర్యలెందుకు తీసుకోలేదని గట్టిగా అడిగితే స్పీకర్ అధికారాలను ప్రశ్నించే హక్కు లేదని ఆయన రివర్స్ అయితే అదో పెద్ద న్యాయ వివాదం అవుతుంది. ఎటుచూసినా స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈ 4 ఏళ్లు గడిపేయొచ్చు. కానీ మొదటి నుండి అభ్యుదయ భావాలు, నిజాయితీ, నిబద్ధత గల రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్న గడ్డం ప్రసాద్ స్పీకర్గానూ అదే పంతా ఫాలో అవుతున్నారు. ఏదైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలనే తత్వం ఆయనది. దాంతో త్వరలోనే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే సంకల్పానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక్కడ అధిష్టానం ఏమంటుంది, సీఎం ఒప్పుకుంటారా లేదా అనేది తర్వాతి సంగతి. ముందుగా అయితే వారిపై వేటు వేయాలనే దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఫిరాయింపుల వ్యవహారం సుప్రీంలో ఉన్నందున ఒకవేళ తీర్పు స్పీకర్కి వ్యతిరేకంగా వస్తే ఇన్నేళ్ల నుండి కాపాడుకుంటూ వస్తున్న తన మంచి పేరుకి మచ్చ వస్తుందని, దానికంటే తన విచక్షణాధికారాలను ఉపయోగించి అనర్హత వేటు వేయడమే మంచిదని ఆయన ఆలోచిస్తున్నారట. మనస్సాక్షి, నిక్కచ్చిగా, నిజాయితీగా తన విధులు తాను నిర్వర్తించాలని ఆయన డిసైడ్ అయ్యారట. అసలే ఇలాంటి విషయాల్లో గడ్డం ప్రసాద్ చాలా ధైర్యంగా, దూకుడుగా ఉంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ వేటు వేయడం చూశాం. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలపై ఒకేసారి వేటు అంటే ఖచ్చితంగా అది దేశ రాజకీయాల్లో పెను సంచలనమవుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరు మారుమోగిపోతుంది. రాజకీయ చరిత్రలోనే తెలంగాణ స్పీకర్ ఒక సోదాహరణగా నిలిచిపోతారు. చట్టసభలకే ఆయన ఆదర్శంగా ఉండిపోతారు. స్పీకర్ నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది. ఇలాంటి నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది. పైగా రాబోయే రోజుల్లో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ లాంటి వారు పార్టీ ఫిరాయించాలనుకుంటే ఈ నిర్ణయం వారికి భయం పుట్టిస్తుంది. ఈ విప్లవాత్మక మార్పు కాంగ్రెస్ వల్లనే అనే పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విధించే విషయంలో స్పీకర్కు తుది నిర్ణయాధికారం ఉండడం భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం నిర్దేశించబడింది. ఈ చట్టం 1985లో 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. దీని ప్రధాన ఉద్దేశం రాజకీయ స్థిరత్వాన్ని కాపాడడంతో పాటు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు వ్యక్తిగత లాభాల కోసం పార్టీలు మారడాన్ని నిరోధించటం. 10వ షెడ్యూల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన పార్టీని స్వచ్ఛందంగా వదిలేస్తే లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తే వారిపై అనర్హత విధించే అధికారం స్పీకర్కుంటుంది. మరి స్పీకర్ ఏం చేయబోతున్నారు అంటూ దేశమంతా తెలంగాణ వైపు, గడ్డం ప్రసాద్ కుమార్ వైపు చూస్తోంది.